హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అన్షు వ్లాగ్స్ అట్ హోమ్. ఇవాళ రెసిపీ వచ్చేసి నేను నైట్ ఇంట్లో చపాతీలు చేశానండి. చపాతీలు చేసినప్పుడు ఇలా మార్నింగ్ మిగిలిపోతూ ఉంటాయి కదా, వాటిని తినడానికి పెద్దగా ఇష్టపడరు. అలాంటప్పుడు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ కిందకి వీటిని యూజ్ చేసుకోవచ్చండి. చూపిస్తున్న విధంగా ఒక చపాతీని తీసుకొని హాఫ్గా కట్ చేసుకొని దాన్ని రోల్ చేసుకొని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడైతే ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి మనం ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను అయితే యాడ్ చేసుకుంటున్నానండి. వీటిని అయితే బాగా మగ్గనివ్వాలి. ఇలా చేసి పెడితే ఖచ్చితంగా తింటారండి. మనకు అవి వేస్ట్ అయితే అన్న ఫీల్ కూడా ఉండదు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇలా ఇవి మగ్గిన తర్వాత ఇందులోకి అయితే నేను కట్ చేసి పెట్టుకున్న టమాటోని కూడా యాడ్ చేసుకున్నానండి. వీటిని కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ టమాటోస్ మగ్గిన తర్వాత ఒక ఎగ్ తీసుకొని అందులోకి కొద్దిగా పెప్పరు సాల్ట్ అనేది యాడ్ చేసుకొని మంచిగా బీట్ చేసి పెట్టుకున్నాను. వాటిని కూడా ఇందులో అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఎగ్స్ అనేవి మన ఇష్టం అండి. మనం తీసుకున్న చపాతీలని బట్టి అయితే మనం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్ను కూడా మంచిగా నీచు వాసన పోయేలాగా కలుపుకోవాలి. ఇందులోకి అయితే ఇప్పుడు కొద్దిగా పసుపు, కారం, ఉప్పు, ధనియా పౌడర్, గరం మసాలా అవి అయితే యాడ్ చేసుకున్నానండి. మంచిగా మిక్స్ చేసుకోవాలండి. వీటిని చూపిస్తున్న విధంగా చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి అయితే చూసారు కదా, ఇప్పుడు ఇందులోకి అయితే మనము చపాతీస్ని అయితే యాడ్ చేసుకుంటున్నాము. కట్ చేసి పెట్టుకున్న వాటిని వీటికి మంచిగా మసాలా పట్టేలాగా కలుపుకోవాలండి. ఇందులోకి లెమన్ వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. బ్రేక్ఫాస్ట్ కిందకి ఇది యూజ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.